ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన సాయికృష్ణ ఉదాంతం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు, సగటు సామాన్య ప్రజల్లోనూ తీవ్ర కలకలం రేపుతోంది. అసలు సాయికృష్ణ బ్రతికి ఉన్నాడా, చనిపోయాడా? ఒకవేళ చనిపోతే అంత దారుణంగా చిత్రహింసలు పెట్టి ఎందుకు చంపాల్సి వచ్చింది? ఈ మరణం వెనుక ఉన్న అసలు మోటివ్ ఏంటి? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పాల్సిన ప్రభుత్వం కానీ, పోలీస్ శాఖ కానీ ఇప్పటి వరకు నోరు మెదపకపోవడం, దాని వెనకాల ఉన్న రహస్యం ఏంటి అనేదే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పెద్ద హాట్ టాపిక్గా మారింది. ఈ కేసు కేవలం ఒక వ్యక్తికి సంబంధించింది మాత్రమే కానే కాదు. ఈ ఉదాంతం ఆంధ్రప్రదేశ్లో ఒక సగటు సామాన్య మనిషి భయపడే పరిస్థితికి వచ్చేసింది. రేపొద్దున మనకు ఎవరైనా ఏదైనా పెద్దవాళ్ళతో కానీ లేదా పవర్ఫుల్ పోలీసులతోనైనా ఏదైనా వ్యక్తిగత వివాదమో లేక భూ వ్యవహారాల్లో గొడవలు వస్తే, ఇదిగో ఈ మొత్తం వ్యవస్థ అంతా ఏకమై మనల్ని కూడా ఇలాగే చేసేస్తుందా? అసలు శవాలు కూడా దొరకకుండా మాయం చేసే అంత దారుణమైన పరిస్థితి వస్తే ఈ ప్రభుత్వంలో సామాన్యుడికి రక్షణ ఎక్కడుంది? ప్రతి ఒక్కరూ తమని తాము ప్రశ్నించుకునేలా చేస్తుంది ఈ సాయికృష్ణ ఎపిసోడ్ కేసు. అయితే ఈ కేసులో ఒక ఊహించని సంచలన మలుపు చోటు చేసుకుంది. ఈ కేసు తీవ్రత చూసి స్వయంగా ఆంధ్రప్రదేశ్ కూటమి అధినేత ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు రంగంలోకి దిగారు. సంతోషం. సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి గారు చంద్రబాబు నాయుడుని కలిశారు. కానీ ఆ భేటీ తర్వాత ఆమె మాట్లాడిన మాటలు ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. చంద్రబాబు నాయుడు గారు తమకు న్యాయం చేసేశారని, ప్రభుత్వం జరుపుతున్న దర్యాప్తుపై మాకు పూర్తి నమ్మకం ఉందని ఆమె సంతృప్తి సర్టిఫికెట్ జారీ చేశారు. నా బిడ్డ కేసులో నాకు సాయం చేస్తానన్నారు, నాకు తగ్గ న్యాయం చేశారు, నేను అదే చాలు అనుకుంటున్నా. ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆమెను అసలు ఎలా ఒప్పించారో, ఎలాంటి హామీ ఇచ్చారో తెలియదు. కానీ బాధితురాలైన తల్లి మాత్రం బయటకొచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఈ స్టేట్మెంట్ ఇవ్వడం ద్వారా ఈ కేసు దర్యాప్తు ఆంధ్రప్రదేశ్ పోలీస్ పరిధి దాటకుండా చాలా పక్కా ప్లాన్తో చంద్రబాబు దీన్ని అరికట్టాడా అన్న క్వశ్చన్ మార్క్ వస్తుంది. ఎందుకంటే సిబిఐ ఎంక్వైరీ అంటూ ఓవైపు ప్రతిపక్షం వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్తో పాటు పెద్ద ఎత్తున గొడవ జరుగుతూ సిబిఐని రంగంలోకి దించండి అంటున్నారు. సిబిఐ కనుక అడుగులు ముందుకు వేస్తే దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ పరువు బజార్కు ఈడ్చినట్టు అవుతుంది. పెద్ద పెద్ద తలకాయల లెక్కలు మొత్తం బయటపడతాయి. ఇది కాకుండా ఉండాలంటే సొంత తల్లి అంటే ఆ మరణించిన సాయికృష్ణ గారి తల్లే నాకు చంద్రబాబు సర్కార్ పోలీసుల మీద పూర్తి నమ్మకం ఉందని చెబితే అది ముందుకు పోయే పరిస్థితి ఉండదు కదా, పర్సంటేజ్ తగ్గిపోతుంది కదా అనే పక్కా ప్లాన్ ఇక్కడ కనబడుతుందా అంటే మీరే ఆలోచించాలి. మరి నిజానికి జూన్ 29వ తేదీన హైకోర్టులో ఈ కేసుకు సంబంధించి హెబియస్ కార్పస్ పిటిషన్ మీద కీలకమైన విచారణ జరగబోతుంది. సాధారణంగా అయితే ఈ కేసులో పోలీసులు ప్రమేయం ఉంది, పోలీసు ఉన్నతాధికారులు హస్తం ఉందనే ఆరోపణలు గట్టిగా వస్తున్నాయి. కాబట్టి మాకు ఆంధ్రప్రదేశ్ పోలీసుల మీద నమ్మకమే లేదని, ఈ కేసును సిబిఐకి అప్పగించండి అని బాధితులు కోరుతారని అందరూ అనుకున్నారు. కానీ ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారిని కలిశారో ఆ తల్లి బయటకు వచ్చి మాకు ప్రభుత్వంపై పూర్తిగా నమ్మకం ఉంది అని చెప్పారు. ఇక 29వ తేదీన కోర్టులో వాళ్ళు సిబిఐ దర్యాప్తును కోరే అవకాశాలు ఇప్పుడు చాలా చాలా తక్కువే. ఒకవేళ బాధితులే మాకు రాష్ట్ర పోలీసులపై నమ్మకం ఉందని చెబితే హైకోర్టు తనంతట తానుగా ఈ కేసును సిబిఐకి అప్పగిస్తుందా? ఇక్కడే పెద్ద అనుమానం. కరెక్ట్గా ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనే ఈ వ్యవహారంలోకి ఎంట్రీ ఇచ్చారు ప్రముఖ న్యాయవాది, రాజకీయ నాయకుడు జాడ శ్రవణ్ కుమార్. ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఈ కేసును మళ్ళీ నిలబెట్టేలా కనబడుతున్నాయి. శ్రవణ్ కుమార్ గారు ఏమంటున్నారంటే, సాయికృష్ణ కుటుంబ సభ్యులు రాజీ పడినా సరే మేము మాత్రం రాజీ పడం. ఇది కేవలం ఒక కుటుంబం మీద జరిగిన దాడి కానే కాదు, ఇది మొత్తం సమాజం మీద, వ్యవస్థ మీద జరిగిన పెద్ద దాడి అని ఆయన తేల్చి చెప్పారు. దీన్ని ఇలాగే వదిలేస్తే రేపొద్దున ఎవరైనా సరే పోలీసులంతా కలిసి చంపేసి సాక్ష్యాలు లేకుండా చేసినా ఆశ్చర్యం లేదు. అందరూ మా పార్టీ తరపున హైకోర్టు పిల్ ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేస్తామని, ఖచ్చితంగా సిబిఐ దర్యాప్తుకు ఆదేశించాల్సిందిగా కోర్టును కోరుతామంటూ శ్రవణ్ కుమార్ బల్లగుద్ది చెబుతున్నారు. ఈ కేసును గనక క్లియర్గా గమనిస్తే ఇప్పటి వరకు జనసేన పార్టీకి సంబంధించిన ఒక్క ఎమ్మెల్యే మీద తీవ్రమైన అభియోగాలు వస్తున్నాయి. దాంతో ఆ పార్టీ ముగ్గురు సభ్యులతో కమిటీ వేసినా ఇప్పటి వరకు తేల్చింది ఏమీ లేదు. ఇప్పుడు ఆ ఎమ్మెల్యే మళ్ళీ యథావిధిగా పార్టీ కార్యక్రమాల్లో తిరుగుతున్నారట. అదేవిధంగా ఈ వ్యవహారంలో ఒక పెద్ద తలకాయలే ఉన్నాయి అంటున్నారు. డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న వాళ్ళ పేర్లు కూడా ఈ కేసుకు లింక్ అవుతున్నాయి అంటూ కూడా
జాడ శ్రవణ్ నిన్న ప్రెస్ మీట్లో చెప్పడం సంచలనానికి సంచలనం అవుతుంది. అసలు ఏం జరుగుతుందో అర్థం కాకుండానే చాప కింద నీరుల సాయికృష్ణ ఎపిసోడ్ ఇప్పుడు మలుపులు తిరుగుతోంది. ఈ వ్యవహారంలో ఒక పోలీస్ సిఐ మీదే అధికారులంతా తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. మరి ఇలాంటి తరుణంలో నిందితులుగా ఉన్న డిపార్ట్మెంట్కు చెందిన పోలీసులే ఈ కేసు దర్యాప్తు చేస్తే వాళ్ళలో వాళ్ళు తప్పు చేశారని నిరూపించేలా ఆధారాలను సాక్ష్యాలను సేకరిస్తారా? ఇదే $1 మిలియన్ ప్రశ్న. ఒక డిపార్ట్మెంట్ తప్పుడు అదే డిపార్ట్మెంట్ ఒప్పుకుంటుందా? నిష్పక్షపాతంగా దర్యాప్తు ముందుకు సాగుతుందా? సాధ్యం కాదనే అనుకోవాలి. ఇది ఇప్పుడు హైకోర్టు నిర్ణయం మీదే మొత్తం ఆధారపడి ఉంటుంది. జాడ శ్రవణ్ కుమార్ గారు పిల్ వేసినప్పుడు హైకోర్టు దాన్ని సీరియస్గా తీసుకొని ఈ కేసులో చాలా సంచలన విషయాలు ఉన్నాయి, అసలు బూడిద కూడా లేకుండా సాక్ష్యాలు మాయం చేశారు కాబట్టి నిజాలు బయటకు రావాలంటే సిబిఐ దర్యాప్తుకు అవసరం అని ఆర్డర్ ఇస్తే ఒక రకంగా బాగానే ఉంటుంది. అలా కాకుండా బాధిత తల్లికి లేని అభ్యంతరం మధ్యలో మీకెందుకు అని హైకోర్టు గనక జాడ శ్రవణ్ను ప్రశ్నించి సిబిఐ దర్యాప్తుకు అంగీకరించకపోతే మాత్రం ఈ కేసు రాష్ట్ర పోలీసుల పరిధిలోనే ఉంటుంది. ఓ చిన్న స్థాయి కేసులాగే ముగిసిపోయే ప్రమాదం కూడా మెండుగానే ఉంటుంది. మరి హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది? జూన్ 29వ తేదీన ఏం జరగబోతుంది? అసలు సాయికృష్ణకు న్యాయం జరుగుతుందా లేదా? మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియపరచండి. ఏదేమైనా చూసారా జరిగింది ఎలా ఉందో? ఏదైనప్పటికీ కూడా ముందు మనం ధర్మంగా ధైర్యంగా ఉండాలి. ఆ తర్వాత ప్రకృతి ఎన్ని అడ్డంకులు ఎన్ని చేసినా అదే ప్రకృతి మనల్ని కాపాడుతుంది, నిలబెడుతుంది. ముందు మనం ధర్మంగా ఉంటే గలిగినప్పుడే. ఈ వీడియోని అసలు లైక్ కొట్టి షేర్ చేయండి.